హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. గ్రంథాగ్రంథులను గురించి పూర్వం ఎవరు వ్యాఖ్యానించలేదని శ్రీ శేషేంద్రులు మొదట నాతో చెప్పినా స్వామివారు తన పుస్తకం చూపించిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియజేశారు. ఇది శ్రీ శర్మగారి సౌజన్యానికి నిరహంభావనకు నిదర్శనం. పోతే అంతవరకు పండితాలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్య స్వామి ఉన్న పళంగా ఎలా పరిష్కరించగలిగారు? ఆనాడు శేషేంద్ర శర్మ గారు తమ దర్శనానికి రానున్నారని స్వామికి ముందుగానే తెలియదు. శ్రీ మహర్షిని గ్రంథాగ్రంథుల గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు. ఆ పరిస్థితుల్లో గ్రంథాగ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామి వద్ద సిద్ధంగా ఉండడం ఎలా సంభవించింది? ఎవరా గ్రంథులు ముడివిప్పిన మహాపండితుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి. స్వామి సర్వజ్ఞతకు, అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏముంటుంది? పోతన పద్యానికి మూలం. ఇలాంటిదే పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత మూల శ్లోకాన్ని ఒకానొక అంబనకం నుంచి త్రవ్వి తీసి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామ్మూర్తి గారికి స్వామి వినిపించారు. గజేంద్ర మోక్షం ఘట్టంలోని రామ్మూర్తి గారు చదవగానే దాన్ని విని స్వామి ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక అంబానకం ఉన్నదని, అది పోతన కాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దాన్ని చూచి ఉండవచ్చునని అన్నారు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.